చాలాసార్లు వినుంటాం పాలు నీళ్ళలాగా కలిసి ఉండడం, పాలు నీళ్ళలాగా కలిసి ఉండండి అనే దీవెన కానీ ఇటువంటివి చాలాసార్లు వినుంటాం. పాలు నీళ్ళ కలయిక ఏంటి అంత స్పెషాలిటీ? పాలల్లో చక్కెర కలుస్తాయి, అలాగే నీళ్ళలోనూ చక్కెర కలుస్తాయి. అంతేగాని పాలు చక్కెరలాగా కలిసి ఉండండి అన్నారు, నీళ్ళు చక్కెరలాగా కలిసి ఉండండి అన్నారు. పాలు నీళ్ళలాగా కలిసి ఉండండి అంటారు. అంటే ఎందుకంటే పాలు నీళ్ళు కలయిక ఎంత గొప్పదంటే, బాగా రెండు కలిపి కొంచెం నీళ్ళు వేసి మనం పాలని మరిగించినప్పుడు ఆ పాలల్లోంచి నీళ్ళు పైకి వెళ్ళిపోతున్నప్పుడు పాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదే నా స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు వద్దు ఉండు ఉండు అని, నేను కూడా నీతో వచ్చేస్తానని చెప్పి అది పొంగుతుందట పైకి. పొంగి కింద పడ్డా, నేను పోతానని వెళ్ళిపోతుంది బయటికి. నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను కూడా వెళ్ళిపోతాను. తర్వాత మనం నీళ్లు చిలకరిచ్చినప్పుడు ఓహో నీళ్ళు నా స్నేహితుడు మళ్ళీ వస్తున్నాడు అని అది సబ్సైడ్ అయ్యి మళ్ళీ తగ్గుతుంది. అందువల్ల ఈ కారణం చేత పాలు నీళ్ళ రిలేషన్ అనేది చాలా స్పెషాలిటీ. ఎవరైనా కానీ, స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, ఎవరినైనా మనం కలిసి ఉండండి అని దీవించడానికి, పాలు నీళ్ళలాగా కలిసి ఉండండి అని దీవించడం, పాలు నీళ్ళలాగా కలిసి ఉన్నారు అని పొగడ్డం చేస్తుంటారు. ఇది సంగతి.